వెల్కమ్ టు టీనా న్యూస్. నేను బాలరాజ్. నా తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గుండ్మాల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు సిబిల్కో ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రజాప్రాయ సేకరణలో భాగంగా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. వీటి కార్యక్రమానికి వాస్తవం చెప్పాలంటే జాయింట్ కలెక్టర్గా రావడం జరిగింది. ప్రజాప్రాయ సేకరణలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా చూస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ అధికారుల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ స్థానికమైనటువంటి రైతులు ఎవరుతున్నారు, యువకులు ఎవరుతున్నారు, ఖచ్చితంగా యొక్క మైనింగ్ నడపదనేటటువంటి ఒక బలమైనటువంటి ఏర్పరిచినప్పుడు ఒకసారి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఇక్కడ మైనింగ్ వద్దంటున్నారు, ఇక్కడ పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుంది, అసలు వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏందనేది క్లియర్ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పండి, మీ పేరు చెప్పండి. జగన్ రెడ్డి, గున్మాలే. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సిబిల్ స్కోర్ వాళ్ళకు మైనింగ్ మినరల్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మైనింగ్ గురించి ప్రజాప్రాయం సేకరిస్తున్నారు. ఈ విషయంలో మీరు ఏమనుకుంటారు, అసలు ఇక్కడ మైనింగ్ ఏర్పడడం కరెక్ట్ అంటారా లేకపోతే మైనింగ్ చేయొద్దంటారా? మైనింగ్ 100% చేయకూడదు. ఎందుకంటే 171 లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 200 ఎకరాలని అంటుండ్రు. ఇక్కడున్న 171 లోనే ఎస్సీ వాళ్ళకు, మా ఊరు ఎస్సీ వాళ్ళకే పాపం వాళ్ళకు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంది, ఎలక్షన్ కోడ్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్ట భూములు కానీ అసైన్ ల్యాండ్లు కానీ ఉంటే మీకు సొంతంగా రిజిస్ట్రేషన్లు వేసి ఇచ్చి మీరు అమ్ముకోవడానికి కానీ బ్యాంకులో లోన్ రావడానికి కానీ చేస్తామన్న గవర్నమెంట్ ఈ రోజు అదే గవర్నమెంట్ ఇప్పుడు తీసుకోవడానికి ఏదో మాయమాటలు చెప్పి తీసుకోవడానికి, రైతులను మోసం చేయడానికి కదా, గెలిచేటందుకే కదా పురంపోలు పట్టం చేస్తా అన్నది. ఇదే గవర్నమెంట్ ఇచ్చి ఇదే గవర్నమెంట్ రైతులను మోసం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 100% ఇక్కడ 100% ఇక్కడ వేయకూడదనే కోరుకుంటున్నాం. చాలా నష్టం జరుగుతుంది. ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో వేయాల్సిన కంపెనీలో 5 అడుగుల దూరంలో ఉన్న ఊరికి వేయడం ఎలాంటి రైతు? ఇదే కలెక్టర్ గారు చెప్పాలి. రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా వాళ్ళు ఏదో ఎన్జిఓలను వాళ్ళ ఆఫీసర్లనే తెచ్చి రైతులు మాట్లాడినట్లు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే వెళ్తున్నారు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి. ఇక్కడ ఉన్న రైతుల యొక్క మాటకు విలువ ఇవ్వట్లేదు ఇదే గవర్నమెంట్. 100% మేము ఎంతకైనా పోరాడతాం. ఊర్లో ఎట్టి పరిస్థితిలో పలుగుని తీయనికే వీలు లేదు. ఇచ్చారు. ఇప్పుడు ఆ మైనింగ్ చేయడం వల్ల గాలి కాలుష్యం ఏర్పడుతుంది. పక్కన ఉన్న పట్ట భూములు కూడా మొత్తం రాళ్ళు ఎగిరిపడి కూడా వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ మైనింగ్ ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం. మైనింగ్ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా మైనింగ్ ద్వారా నష్టం చెప్తున్నారు వాళ్ళ అధికారులు. ఏమో మైనింగ్ ద్వారా కొంత గ్రామానికి కొంత మేము ఆర్థికమైన హెల్ప్ చేస్తామంటున్నారు, డెవలప్మెంట్ స్ట్రక్చర్ లో బాగా పనిచేస్తామంటారు. దీని విషయంలో మీరేమంటారు? మైనింగ్ వల్ల ఉపయోగాలు అనేది రైతులకు అసలు ఉపయోగం అనేది ఏమి లేదు. వాళ్ళ గవర్నమెంట్ కు ఉపయోగం ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళకు ఉపయోగం, రైతులకు మాత్రం నష్టమే. కాబట్టి మైనింగ్ చేయొద్దు, ఆపాలని చెప్పి కోరుకుంటున్నాను. గతంలో ఇక్కడ మైనింగ్ లాంటి విషయంలో ఎక్కడ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చారా? గతంలో మైనింగ్ జరిగింది ఇక్కడ? జరిగింది. ఒక చిన్న కుచ్చ దగ్గర మైనింగ్ జరిగింది. ఆ మైనింగ్ జరిగినప్పుడు కూడా ఒక 20 ఎకరాల పొలంలో రాళ్ళు ఎగిరిపడి కూడా వ్యవసాయం చేసుకోకుండా ఉన్నారు వాళ్ళు రైతులు. అక్కడ నష్టం జరిగింది. అదే నష్టం ఇక్కడ కూడా జరగదని చెప్పి మేము కోరుకుంటున్నాం. గతంలో మీరు మైనింగ్ అవకాశం ఇచ్చిండ్రు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు మైనింగ్ అవకాశం ఇవ్వట్లేదు? అది ఊరికి కొంచెం దూరంలో ఉండడం వల్ల ఇచ్చినాము. ఇప్పుడు అనుకున్నాము ఊరికి దగ్గర ఉండే. అంటే గతంలో మైనింగ్ వాళ్ళ ద్వారా గుండ్మాలకి ఏమన్నా విలేజ్ సంబంధించి ఆర్థికపరమైన సమస్యలు రోడ్ల విషయంలో హెల్ప్ చేసిన సందర్భం ఉందా? మైనింగ్ వల్ల ఏమి హెల్ప్ చేసలేరు. అది ఇంకొకటి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేవెళ్ళ సభలో మన ఖర్గే గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఖర్గే గారు వచ్చారు. వాళ్ళు వచ్చారు. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఎవరికైనా అసైన్ ల్యాండ్స్ ఇచ్చారు. వీటిని రెగ్యులరైజ్ అమ్మే హక్కు కొనుక్కునే చట్టం తెస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఆ హామీ ఇంతవరకు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ నెరవేర్చలేదు. అంటే ఇప్పుడు అసైన్డ్ భూములను రెగ్యులర్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మైనింగ్ ఎలా స్టార్ట్ చేస్తారని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంతవరకు పాసిబుల్ ఉంటారు? వాస్తవంగా వాళ్ళు వచ్చి మైనింగ్ చేపడితే మీరు ఏం చేస్తారు విషయం? ఖచ్చితంగా దాన్ని ఆపేస్తాం, అడుగుతాం. వాళ్ళు ఏమంటారు? గవర్నమెంట్ కి పర్మిషన్ చెప్తున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఎలా అడుగుకుంటారు? గవర్నమెంట్ ఇచ్చింది కదా సార్. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన భూములలో ఖచ్చితంగా ఏ టైంలో ఏం చేసుకోవాలనుకున్న వాళ్ళకి అధికారం కాబట్టి తీసుకుంటాం అంటున్నారు. మరి దీని విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? దాన్ని తీసుకునే హక్కు గవర్నమెంట్ కు ఉందేమో కానీ అదే గవర్నమెంట్ మాకు రిపీట్ గా ఏం చెప్పింది, దాన్ని చట్టబద్ధంగా మీకు సొంతంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. ఈ హామీని ఫస్ట్ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుతూ ఆ ఎన్జిఓ లేదేదో అది చేస్తాం ఇది చేపిస్తాం అని చెప్తున్నారు. అదంతా డూపు. అది నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ మైనింగ్ ఖచ్చితంగా
దాన్ని ఆపాలని కోరుకుంటున్నాం. అంతే ఇంకెవరైనా మైనింగ్ స్టార్ట్ చేసారు. ఈ మైనింగ్ వల్ల చుట్టుపక్కల మొత్తం అన్ని పట్ట భూములు ఉన్నాయి. ఆ భూముల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. దాని వలన ఈ భూగర్భ జలాలు చాలా నాశనం అయిపోతున్నాయి ఈ మైనింగ్ వల్ల. అందుకనే ఈ మైనింగ్ తొందరగా ఆపగలని కోరుతున్నాం. అయితే 1970వ సంవత్సరం నుంచి మా తాతల కాలం నుంచి మా గవర్నమెంట్ ల్యాండ్స్ 171లో మాకు వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇచ్చిండ్రు. అయితే అవే భూములలో ఇప్పుడు మైనింగ్ వాళ్ళు వచ్చి మైనింగ్ చేస్తామని చెప్తే మేము భూములు చాలా నష్టపోతాము. మాకు అవి గురించే ఈ మైనింగ్ ఆపాలని చెప్పి ఈ T9 ద్వారా కానీ T999 ద్వారా కానీ మేము కోరుకుంటున్నాము గున్మాల్ తరపు నుంచి. సేకరణలో భాగంగా ఉన్నటువంటి కంప్లీట్ గా గున్మాల్ ప్రాంతం చెందినటువంటి యువకులు కానివ్వండి, రైతులు కానివ్వండి పెద్ద మొత్తంలో వ్యతిరేకత ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మైనింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మైనింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అక్కడ గుట్ట ప్రాంతాన్ని ఒక మంచి గుట్ట ప్రాంతం తెగేసి అక్కడ పర్యావరణానికి కంప్లీట్ గా మొత్తాన్ని నష్టం కలిగించారు. అదేవిధంగా మధ్యలో నిలిపోయిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ విషయాన్ని కూడా వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క ప్రజాపేక్ష సేకరణ భాగంగా ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్ గా ఇక్కడ మైనింగ్ జరగడానికి వీల్లేదు. ఇక్కడ యొక్క ప్రకృతికి ఎలాంటి నష్టం చేయడానికి అసలు వీల్లేదు. ఇక గున్మాలకు సంబంధించినటువంటి యువకులు రైతులు వాళ్ళ యొక్క బాధను తెలిసిన సందర్భం. టీవీ న్యూస్ తో బాలరాజ్, నారాయణపేట. థ్యాంక్ యూ. నేను ఒక పర్యావరణవేత్తగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వచ్చాను. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాజమాన్య వారు మైనింగ్ చేయడం వల్ల గాలి, నీరు, భూమి ఏదైనా కలుషితమవుతుందా, ఇది పర్యావరణానికి ఇబ్బంది అయిన ఉద్దేశం పెట్టారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మైనింగ్ అనేది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వము అది శుద్ధంగా తీయటానికి కానీ, కౌలు తీయటం కానీ, అమ్మటానికి కానీ అధికారం ఉంది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యము, ప్రజల ఆరోగ్యం ముఖ్యము, చుట్టుపక్కల రైతులకు ఇబ్బంది లేకుండా ముఖ్యము అనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ హియరింగ్ సిస్టమ్ అనేది పెట్టారు. 2006 కన్నా ముందు ఈ పబ్లిక్ హియరింగ్ సిస్టమ్ లేదు. యాజమాన్యం ఎవరైనా వెళ్ళి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు మంజూరు చేసేది. అది 25 హెక్టార్ల కన్నా ఎక్కువ. ఈ మధ్యకాలంలో గుజరాత్, రాజస్థాన్, యూపీలో ఈ 5 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్నా కూడా, కస్టల్ ఏరియాలో హెక్టార్ ఉన్నా కూడా కాలుష్యం అవుతుందని గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఒక కేసు వేయటం వల్ల ఇప్పుడు ఇది 5 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంటే మీ పబ్లిక్ హియరింగ్కి వచ్చేది. అది లేకుంటే ఇప్పుడు మనకు వచ్చేది కాదు. అంటే వాళ్ళు చేసిన పని ఒకటి, లాభము నష్టము రెండు ఉన్నాయి. మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి, మీరు మాట్లాడటానికి, మనం అందరం మన అభిప్రాయం చెప్పడానికి అవకాశం వచ్చినందుకు ఒక లాభం. కానీ ఈ ప్రాసెస్ చేయటం వల్ల ఇది 2019లో అప్లై చేసుకుంటే ఇప్పుడు ప్రాసెస్ వచ్చింది. 6 సంవత్సరాలు ఈ మైనింగ్ చేయకుండా ఉండటం వల్ల సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్రభుత్వానికో 20 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం పోయింది. అంటే అప్పటి నుంచి రావాల్సింది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా టైం పడుతుంది. వీరిచ్చే ఉద్యోగాలు కూడా ఆలస్యమవుతున్నాయి. యజమాన్యం కూడా 6 సంవత్సరాలు వ్యయ ప్రయాణాలు కోర్సాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం ఇప్పుడు కన్సల్టెంట్ వారు ఏదైతే ఎయిర్, వాటర్, ల్యాండ్, బేస్ లైన్ సర్వే చేశారో మీకు వీలైతే హెల్త్ స్టేటస్ ఆఫ్ ద పీపుల్ కూడా వీలైతే చూడండి. అది తీయటం వల్ల భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. క్రాప్ ప్రొడక్షన్, రైతులు పంటలు ఏదైతే పండిస్తున్నారో ఇవాళ ఎంత ఉంది, ఆ స్టేటస్ ఏముంది తెలియజేయనది ఏమనగా ముఖ్యంగా నా పేరు ఆర్ తిరుమలయ్య, గుడ్మాల్ విలేజ్. సో ముఖ్యంగా ప్రజలకు తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది హిందూ పేపర్లో మాత్రమే హ్యాడ్ ఇచ్చారు, ఇంగ్లీష్లో ఎవరికి తెలియదని. తెలుగు పేపర్లో హ్యాడ్ ఇస్తే అందరికీ తెలుస్తుంది ప్రజలకు. కాబట్టి ఈ మైనింగ్ సైంటిఫిక్లు చెప్పినా, శాస్త్రవేత్తలు చెప్పినా, ఎవరు చెప్పినా ఇది ఇంపాసిబుల్ అనమాట. దీన్ని వెంటనే కలెక్టర్ గారు ఇమీడియట్లీ స్టాప్ చేయాలని నేను కోరుతున్నాను. దీనివల్ల ఎన్నో పరిశోధనలు చేసినా కూడా ఇది గుట్ట కోసం ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఎలకాలం ఉంటాయి. ఇది ఆల్వేస్ గా ఎప్పుడు ఉంటుంది. మనకు ఎలాంటి ఆరోగ్యం పైన కూడా ఇది ఎంతో మనకు చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నారు ప్రజలు. మరి ఇది సంపద కోసం అమ్ముకోవడం ఇది చాలా దురదృష్టకరము. ఓట్లతో నా ప్రజలు ఎన్నుకున్న ఈ రాజకీయాలను మనము ఇలాగే చేసుకోవడానికి ఓట్లు వేసుకొని ఎంచుకున్నామా.
కాబట్టి మనకు ఏం కావాలో దాన్ని చూపించాలి ప్రభుత్వ అధికారులు కానీ పొలిటిక్స్ చేసే నాయకులు కానీ. మరి ఇలా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. దీన్ని అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచించి దీన్ని మనం నిలిపివేయాలని, దీనిపైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండర్స్టాండింగ్ లేనందువల్లనే ఈ సమస్య వస్తుంది. అందుకని ఫస్ట్ గ్రామస్తుల్ని ఒక కమిటీ చేర్చి వాళ్ళ కార్యక్రమం ఉన్నటువంటి నష్టాలేవి, లాభాలేవి, దీన్ని రాబోయే కాలంలో ఎట్లా తీసుకుని పోతే వీళ్ళిద్దరూ ఒక స్నేహితులాగా ఉంటారని ఆలోచించి ఒక మీటింగ్ పెట్టి ఒక మెడికల్ క్యాంప్ పెట్టి బతుకుతున్నాం. దాంతో మిగిలి మాకు ఏమి ఆధారం లేదు. ఈ బదులు పెన్షన్ కూడా లేదు. అబ్బా మీకు ధన్యవాదాలు. ఈ కంపెనీ బంద్ చేయాలి. మా ఊరి పేరు గుణిమల్ల. నా పేరు దస్తయ్య, బి దస్తయ్య. మేము రైతులం. మేము పంట మీద బతికేటోళ్ళం. ఏమంటారు, మాకు ఏం నష్టపరికం లేకుండా తీసుకుపోయేటట్లు లేకపోతే